కాసేపట్లో సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. నర్సన్నపేటలో పలు కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. నర్సన్నపేట మండలం తామరపల్లి ప్రజల నుంచి వినతులను స్వీకరించనున్నారు. ఆ తర్వాత నర్సన్నపేట ప్రజావేదిక సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:20 నర్సన్నపేట మెయిన్ రోడ్డు మీదుగా చెత్త సంపద కేంద్రంకు చేరుకుంటారు. ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. తామ్రపల్లిలో నిర్వహించే పార్టీ క్యాడర్ సమావేశంలో పాల్గొంటారు. పార్టీ శ్రేణులకు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు తామ్రపల్లి నుంచి ఉండవల్లికి తిరుగు పయనమవుతారు సీఎం చంద్రబాబు. చంద్రబాబు శ్రీకాకుళం పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వరప్రసాద్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. వరప్రసాద్, ఇప్పుడు చంద్రబాబు పర్యటన మాత్రం ఒక విధంగా శ్రీకాకుళం జిల్లాకు మంచి జరుగుతుందని చెప్పి జిల్లా వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కన్నా మాకు గతంలో ఎన్నికల్లో ఇదే వేదిక ఎక్కడైతే ఇప్పుడు తామరపల్లిలోనే ఏర్పాటు చేశారో గతంలో అక్కడే ఈయన ఎన్నికల వాగ్దానం ఇచ్చారు. ఈ నరసన్నపేటకు కానీ జిల్లాకు కానీ చాలా హామీలు ఇచ్చారు. ఒకటి జీడి పంటకు సంబంధించిన ఇది మద్దతు ధర, అదే విధంగా నరసన్నపేటకి తాగునీరు, రంగసాయి నగర్ సాగర్ తాలూకా తాగునీటి పథకం, అదే విధంగా చూసుకునేసరికి తాగునీరు అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి గతంలో చెప్పారు. ఆ హామీలపై ఇప్పుడు ఏమైనా మాట్లాడతారని చెప్పేసి ఉన్నది. అలాగే శ్రీకాకుళం నగరానికి వచ్చేసరికి ముఖ్యంగా ఇక్కడ స్టేడియం ఎప్పుడో నిర్మాణం చేయాల్సింది, స్టేడియం నిర్మాణం ఆగిపోయింది. ఇక వంజార్ కాలంలో చూసుకునేసరికి ఎక్కడ పడితే అక్కడ గుర్రపు డెక్క ఇతరత్ర అడ్డంకులతోటి తాగునీరు అందక ఖరీఫ్ లో కానీ రబీలో కానీ రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. దానిపై కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ శ్రీకాకుళం జిల్లాకి ఆయన ఇచ్చిన హామీల్లో కనీసం సగమైనా నెరవేరిస్తే బాగుంటుందని చెప్పి ఒక పక్క జిల్లా వాసులు రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కేడర్ తోటి మాత్రం ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. దానికి కానీ ఇప్పుడు జరుగుతున్న సభకు కానీ మీడియాకు కూడా అనుమతి లేకుండా ఓన్లీ వాళ్ళు ఇన్ కెమెరాగానే ఈ కార్యక్రమం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ముఖ్యంగా ఈసారి మాత్రం 21 వాహనాలతో ఈయన కారణమై ఉండేది. దాన్ని 4 వాహనాలకు పరిమితం చేశారు. ఇంధన పొదుపులో చర్యల్లో భాగంగా ఎలా చేస్తామని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా వచ్చే అధికారులు కానీ ఇతరత్ర నాయకులు కానీ మీరు ఎక్కువ వాహనాల్లోని కార్లు ఈ వాడకన్నా ఒక్కొక్కరు ప్రజా రవాణా లేదంటే ఇతరత్ర వాహనాలపై రండి అని చెప్పేసి చెప్పడంతో ఆ ప్రాంతానికి ఈ వాహన శ్రేణి తగ్గే అవకాశాలు మాత్రం మెండుగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ స్వచ్ఛాంధ్ర దీంట్లో మాత్రం నర్సన్నపేట శివారులో చెత్త సంపదకు సంబంధించిన ఏర్పాటు చేయడానికి ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ మాత్రం ఈయన ప్రారంభిస్తారు. తర్వాత అక్కడ తామరపల్లి హెలిప్యాడ్ దగ్గర మాత్రం కార్యకర్తలతోటి రహస్య సమావేశం మాత్రం సమీక్ష నిర్వహించే అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి. ఎందుకంటే శ్రీకాకుళం లోని ముఖ్యంగా రాబోయే 2029 ఎన్నికలకి ఇదే నాంది అనే విధంగా ఇప్పటికే చర్చ సాగుతుంది. దీనిపై ప్రసంగిస్తారా లేకపోతే కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తిని తొలగించడానికి వీటితో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తున్నారనేది మాత్రం మనం వేచి చూడాలి. హరిప్రియ. రైట్, థ్యాంక్ యూ వరప్రసాద్.